పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మంత్రులు సత్యవతి రాథోడక్క చాలా విషయాలు చెప్పిండ్రు. వాళ్ళతోటి అన్ని విషయాల్లో ఏకీభవిస్తూ కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినట్లు అవుతుంది. తులం బంగారానికి ఆశపడితే ఉన్న కళ్యాణ లక్ష్మి పోవడం, షాది ముబారక్ పోవడం అంటే గిదేనేమో. పాపం ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ సార్ ప్రవేశపెట్టి పోయిండు కదా, ఆ 1,116 రూపాయలు ఎట్లాగూ వస్తాయి, మీదికెళ్ళి తులం బంగారం వస్తుంది అనుకున్నారు. అందుకే కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిందంటే తులం బంగారం గురించి ఆశపడితే ఉన్నటువంటి 1,00,000 రూపాయలు ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక అక్క చెప్పింది చాలా క్లియర్గా, కేసీఆర్ గారు గవర్నమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారకు పెళ్ళి అయినాక 3 నెలలకు వస్తున్నది కదా, మేము పెళ్లి కార్డు తయారు చేసుకోగానే అప్పుడే ఇస్తాము, అమ్మాయి అకౌంట్లో అప్పుడే ఇస్తామంటే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి పిల్లల్ని చంకలను ఎత్తుకొని చెక్కులు తీసుకొని పోతున్నారు. సంకలలో పిల్లల్ని ఎత్తుకొని తీసుకొని పోతున్నారు కదా, ఇక సంకల్ని ఎత్తుకొని వచ్చాడు ఎందుకు, దీన్ని మొత్తం అటకెక్కిస్తే సరిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంక మీదకి వెళ్ళి తీసేసి అటకెక్కిచ్చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఎట్లున్నాయంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలా. ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసిన, అక్కడ భగీరథ నీళ్లను కేసీఆర్ నీళ్ళు అంటారు జనాలు. పలకనీకే రాక కావచ్చు, ఏదన్నా కారణం కావచ్చు, భగీరథ నీళ్లను కేసీఆర్ నీళ్ళు అంటారు. ఈరోజు కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి అమ్మ అని చెప్పి అడుగుతుంటారు. నీళ్లను కూడా కేసీఆర్ నీళ్ళు అంటున్నారు అని చెప్పి వాటి మెయింటెనెన్స్ను పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు. చిన్నతనంలో నేను చూసిన 2-3 కిలోమీటర్ల నుంచి 2 బిందెలు ఎత్తుకొని వచ్చేటటువంటి వాళ్ళు మన ఆడవాళ్ళు. బావుల దగ్గర మొత్తం బొక్కెన్లు, బావి చుట్టూ కూడా మొత్తం బొక్కెన్లు వేసి ఉంటుండే. మనం ఎన్నో ఫోటోలు చూస్తాం ఇప్పటికీ. ఎందుకు అంటే నీళ్లు ఊరితే, ఎప్పుడు ఊరితే అప్పుడు బిందె మీద ఏదో బట్ట పెట్టి ఒడవోసుకొని తీసుకొని వచ్చి తాగేటటువంటి రోజులు. అటువంటి రోజులు మా అక్కా చెల్లెలందరూ కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోకూడదు, కిలోమీటర్లు నడవకూడదని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మిషన్ భగీరథని తీసుకొస్తే కేసీఆర్ నీళ్ళు అంటున్నారని చెప్పి దాని మెయింటెనెన్స్ను పట్టించుకుంటలేవు. ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలా, కేసీఆర్ గారి పేరు మర్చిపోయి రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కేసీఆర్ గారు అదే మంచినీళ్ళను రోజుకు ఒక పూట ఇస్తున్నాడు. నీకు శాతనైతే ఏం చేయాలంటే 24 గంటల మంచినీళ్ళు ఇద్దాన్ని అదే నల్లల, అప్పుడు నిన్ను మోగాడు అంటాడు. నువ్వు ఉన్నదాన్ని ఊడగొట్టుడు ఏంది చెప్పు రేవంత్ రెడ్డి శాతగాక. రేవంత్ రెడ్డి పేరు, కేసీఆర్ గారి పేరు మరిపించాలంటే అంతకంటే మంచి పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు జనాలు, కానీ ఉన్నదాన్ని తీసేస్తే గుర్తుపెట్టుకోరు. అంతేందుకు మనం చూస్తున్నాము, కేసీఆర్ కిట్ అంటున్నారని చెప్పి డెలివరీ అయినటువంటి ఆ ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటి కేసీఆర్ కిట్టును బంద్ చేసినావు నువ్వు. ఒక సూట్ కేసు లాగా పెట్టి తల్లి పిల్లకు బట్టలు గిట్టలు పెట్టి ఇచ్చేటటువంటి ఆ కిట్టు, నీకు సూట్ కేసులు ఢిల్లీకి మోసుడే తెలుసు, కానీ సూట్ కేసులు ఇటువంటి డెలివరీ అయిన అలవాటు ఇచ్చేటటువంటి అలవాటు నీకు లేదు. అందుకే దాన్ని బంద్ చేసినావు, ఎందుకంటే కేసీఆర్ కిట్ అంటున్నాను చెప్పి. మరి దాన్ని మరవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కేసీఆర్ గారు 2 జతల బట్టలు ఇస్తే నువ్వు 10 జతల బట్టలు పెట్టు. ఒక సూట్ కేసు బదులు 2 సూట్ కేసులు, తల్లికి ఒక సూట్ కేసు నిండా బట్టలు, పిల్లకు ఒక సూట్ కేసు నిండా బట్టలు పెట్టిస్తే అప్పుడు కేసీఆర్ గారిని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు. ఉన్నది వీకేసుడు ఏంది రేవంత్ రెడ్డి గారు? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది రేవంత్ రెడ్డి గారు అంటే, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తా అంటున్నారు. 1 కాదు 2 కాదు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు. గొర్రెలు బంద్ చేసినావు, కేసీఆర్ గొర్రెలు అంటుని చెప్పి. చేపలు బంద్ చేసినావు, కేసీఆర్ చేపలు అని చెప్పి. కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు బంద్ చేసినావు, దళిత బంధు బంద్ చేసినావు. ఇట్లా పథకాలు ఒక్కొక్కటి కాదు. నీకు ఇంకొకటి గుర్తు తెలియని విషయం ఏంటంటే, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు రా బాబు, దాన్ని ఏం చేస్తావు? నీకు శాతనాన్ని అవుతుందా? కేసీఆర్ ఆనవాళ్ళు తీయాలంటే తెలంగాణ కనుమరుగైతే తప్ప కేసీఆర్ను మర్చిపోరు. తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ప్రజల గుండెల లోపల ఉంటారు. మరి గాదాన్ని ఎట్లా తీసేస్తావయ్యా బాబు? గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నావు నువ్వు? నీకు వచ్చిందే
తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి అయ్యిందంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష అనుకో రాదు, ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేసుడు అనేటటువంటిది రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత తరం కూడా కాదని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.